హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ హిస్టరీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. బెంగాల్ తీరంలో చంద్రనాగూర్ను ఏ సంవత్సరంలో ఫ్రెంచ్ వారు మొఘల్ గవర్నర్ ఫయిస్తా ఖాన్ నుండి పొందారు? ఎక్కడండి? బెంగాల్ తీరంలో కనుక చూసినట్లయితే చంద్రనాగూర్ను ఏ సంవత్సరంలో ఫ్రెంచ్ వారు మొఘల్ గవర్నర్ అయినటువంటి ఫయిస్తా ఖాన్ నుండి పొందారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1690. అంటే ఇక్కడ 1690 సంవత్సరంలో కనుక చూసినట్లయితే బెంగాల్ తీరంలో ఉన్నటువంటి చంద్రనాగూర్ను ఫ్రెంచ్ వారు మొఘల్ గవర్నర్ అయినటువంటి ఫయిస్తా ఖాన్ నుండి పొందారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో సరైన వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రెండు సరైనవే. అంటే ఇక్కడ రాబర్ట్ క్లైవ్ కుట్రల ద్వారా బెంగాల్ను ఆక్రమించుటకు నిర్ణయించాడు. ఎవరండి? రాబర్ట్ క్లైవ్. నెక్స్ట్ 1757 జూన్ 2న ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ సిరాజుద్దౌలాను ఓడించాడు. ఏ ఇయర్లో అండి? 1757 జూన్ 2లో జరిగినటువంటి ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ సిరాజుద్దౌలాను ఓడించాడు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో భేదంగా ఉన్నది ఏది? ఆన్సర్ చెన్నాపట్టణం. ఏంటండి ఇక్కడ? చెన్నాపట్టణం. అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో డిఫరెంట్గా ఉన్నటువంటిది ఏంటి అని అంటే ఆప్షన్ డి అండి, చెన్నాపట్టణం. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెంచ్ అధికారి అయిన ఫ్రాంకోయిస్ మార్టిన్ స్థానిక పాలకుడైన షేర్ ఖాన్ లోడి నుండి కొంత ప్రాంతాన్ని పొంది అక్కడ ఏ నగరాన్ని నిర్మించాడు? అంటే ఇక్కడ ఫ్రెంచ్ అధికారి అయినటువంటి ఫ్రాంకోయిస్ మార్టిన్ స్థానిక పాలకుడైన షేర్ ఖాన్ లోడి నుండి కొంత ప్రాంతాన్ని పొందాడు. అక్కడ ఏ నగరాన్ని నిర్మించాడు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పాండిచ్చేరి. అంటే ఇక్కడ పాండిచ్చేరి నగరాన్ని నిర్మించడము జరిగింది. ఎవరండి? ఫ్రెంచ్ అధికారి అయినటువంటి ఫ్రాంకోయిస్ మార్టిన్ స్థానిక పాలకుడైనటువంటి షేర్ ఖాన్ లోడి నుండి కొంత ప్రాంతాన్ని అక్కడ పాండిచ్చేరి నగరాన్ని నిర్మించాడు. అంటే ప్రాంతాన్ని పొంది అక్కడ పాండిచ్చేరి నగరాన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. ఆప్షన్ ఏలో, ఆప్షన్ 2లో, ఆప్షన్ 1లో, ఆప్షన్ 2లో అంటే ఇక్కడ పాండిచ్చేరి, మద్రాస్, బొంబాయి, కలకత్తా నగరాలు ఇవ్వడమైంది. నెక్స్ట్ ఆప్షన్ 2లో జెరాల్డ్ అంగీర్, జాబ్ చెర్నాక్, ఫ్రాంకోయిస్ మార్టిన్, ఫ్రాన్సిస్ డే ఇవ్వడమైంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఫస్ట్ వన్ వచ్చేసి పాండిచ్చేరి, ఫ్రాంకోయిస్ మార్టిన్. నెక్స్ట్ మద్రాస్, ఫ్రాన్సిస్ డే. నెక్స్ట్ బొంబాయి, జెరాల్డ్ అంగీర్. నెక్స్ట్ కలకత్తా, జాబ్ చెర్నాక్. ఎవరండి? జాబ్ చెర్నాక్. సో ఇక్కడ పాండిచ్చేరి చూసినట్లయితే ఫ్రాంకోయిస్ మార్టిన్, మద్రాస్ ఫ్రాన్సిస్ డే, బొంబాయి జెరాల్డ్ అంగీర్, నెక్స్ట్ కలకత్తా జాబ్ చెర్నాక్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్లేయులు లాభసాటి వ్యాపారాన్ని కొనసాగించి ఏ ప్రాంతాల్లో వారి ప్రధాన స్థావరాల్లో వారి లాభాలను విపరీతంగా పెంచాయి? అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండ్ డి అండి, పైవన్నీ. అంటే ఇక్కడ కలకత్తా, మద్రాస్, బొంబాయి. అయితే ఆంగ్లేయులు లాభసాటి వ్యాపారాన్ని కొనసాగించి కలకత్తా, మద్రాస్, బొంబాయి ప్రాంతాలలో వారి ప్రధాన స్థావరాల్లో వారి లాభాలను విపరీతంగా పెంచాయి. ఏ నగరాలండి? కలకత్తా, మద్రాస్, బొంబాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో సత్యం ఏదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1, 2, 3. అంటే ఇక్కడ యూరోప్లోని సప్తవర్ష యుద్ధాల కారణంగా భారతదేశంలో మాధవ కర్ణాటిక్ యుద్ధం ప్రారంభమైంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సప్తవర్ష యుద్ధాల కారణంగా భారతదేశంలో మాధవ కర్ణాటిక్ యుద్ధం ప్రారంభమైంది. నెక్స్ట్ మూడో
కర్ణాటిక్ యుద్ధంలో ఫ్రెంచ్ వారు భారతదేశంలో పూర్తిగా తమ ఆధిపత్యం కోల్పోయారు? ఎవరండి ఈ ఫ్రెంచ్ వారు? నెక్స్ట్ 1763లో ప్యారిస్ ఒప్పందంతో సప్తవర్ష యుద్ధాలు యూరోప్లో అంతమయ్యాయి. ఏ ఒప్పందంతో? ప్యారిస్ ఒప్పందంతో సప్తవర్ష యుద్ధాలు యూరోప్లో అంతమయ్యాయి. ఏ ఇయర్లో అండి? 1763లో. సో ఇక్కడ ఇచ్చిన 3 ఆప్షన్స్ రైట్ ఆన్సర్స్గా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాణిలో అసత్యం ఏదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1 మరియు 2. అంటే ఇక్కడ అన్వరుద్దీన్ కాలంలో 3 కర్ణాటిక్ యుద్ధాలు జరిగాయి. నెక్స్ట్ 1750లో నాజర్ జంగ్ తొలగించబడి ముజఫర్ జంగ్ డచ్ వారి సాయంతో అధికారానికి వచ్చాడు. అయితే ఇక్కడ అన్వరుద్దీన్ కాలంలో 3 కర్ణాటిక్ యుద్ధాలు జరిగాయి. నెక్స్ట్ 1750లో నాజర్ జంగ్ తొలగించబడి ముజఫర్ జంగ్ డచ్ వారి సహాయంతో అధికారానికి వచ్చాడు. ఎవరు తొలగించబడ్డారండి? నాజర్ జంగ్ తొలగించబడి ముజఫర్ జంగ్ డచ్ వారి సహాయంతో అధికారంలోకి రావడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాణిలో తప్పుగా జతపరిచినది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఫోర్ట్ గెల్డ్రియా కొంకిని. అంటే ఇక్కడ తప్పుగా జతపరిచిన అంటే రాంగ్గా జతపరచబడినది ఏంటి అని అంటే ఫోర్ట్ గెల్డిరియా కొంకిని. ఎక్కడండి? ఫోర్ట్ గెల్డిరియా కొంకిని. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాణిలో సరికాని వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. 2 మాత్రమే. అంటే ఇక్కడ మొదటి కర్ణాటిక్ యుద్ధం తర్వాత మద్రాసును ఫ్రెంచ్ వారికి తిరిగి ఇచ్చేశారు. అంటే మొదటి కర్ణాటిక్ అంటే ఇక్కడ 3 కర్ణాటిక్ యుద్ధాలలో మొదటి కర్ణాటిక్ యుద్ధం తర్వాత మద్రాసును ఫ్రెంచ్ వారికి తిరిగి ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాణిలో బ్లూ వాటర్ పాలసీ అనే విధానాన్ని అమలు చేసిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. బ్లూ వాటర్ పాలసీ అనే విధానాన్ని అమలు చేసినటువంటి పోర్చుగీస్ గవర్నర్ ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఫ్రాన్సిస్ డి అల్మిడా. ఈ ఫ్రాన్సిస్ డి అల్మిడా అనే పోర్చుగీస్ గవర్నరు బ్లూ వాటర్ పాలసీ అనే విధానాన్ని అమలు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. మొఘల్ చక్రవర్తి ఫరూక్ సియర్ తీవ్ర అనారోగ్యం పాలు కావడంతో ఎవరు ఒక వైద్య బృందాన్ని పంపి చికిత్స చేయించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఆంగ్లేయులు. ఈ మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఫరూక్ సియర్ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆంగ్లేయులు వైద్య బృందాన్ని పంపి చికిత్స చేయించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాణిలో అసత్యం ఏదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1 మరియు 3. అంటే ఇక్కడ ఫరూక్ సియర్ 1720లో ఒక ఫర్మానా జారీ చేశారు. నెక్స్ట్ 1689లో ఔరంగజేబు షాసూజా ఇచ్చిన నిషాన్ను ఆమోదించాడు. ఏ ఇయర్లో అండి? 1689లో ఔరంగజేబు షాసూజా ఇచ్చినటువంటి నిషాన్ను ఆమోదించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. స్వాతంత్ర అనంతరం నెహ్రూ ప్రభుత్వం యొక్క దౌత్య ఒత్తిడికి లోనైన ఫ్రెంచ్ ప్రభుత్వం తమ స్థావరాలను ఏ సంవత్సరంలో భారతదేశానికి ఇవ్వడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1954. 1954వ సంవత్సరంలో ఫ్రెంచ్ ప్రభుత్వము తమ స్థావరాలను భారతదేశానికి ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాణిలో సరికాని వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి. 2 మాత్రమే. అంటే నిజాం రాజ్యంలో కూడా వారసత్వ ఘర్షణ ప్రారంభమైంది. నెక్స్ట్ డచ్ వారు మరియు ఫ్రెంచ్ వారు 2వ కర్ణాటిక్ యుద్ధాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాణిని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1వది అంటే ఇక్కడ పోర్చుగీస్, డచ్, డేన్లు ఇంగ్లీష్. నెక్స్ట్
తరంగంబాడి, కోజికోడ్, చిన్నపట్టణం, నాగపట్టణం ఇవ్వడమైందండి. అయితే ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్‌లో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వచ్చేసి ఇక్కడ బి అండి. పోర్చుగీసు కోజికోడ్, నెక్స్ట్ డచ్ నాగపట్టణం, నెక్స్ట్ డేన్లు తరంగంబాడి, నెక్స్ట్ ఇంగ్లీష్ అనున్నది చిన్నపట్టణం. నెక్స్ట్ క్వశ్చన్ 1858లో చివరి చక్రవర్తి అయిన రెండవ బహదూర్ షాను బర్మాకు బందీగా ఎవరు పంపించడంతో మొఘల్ వంశము అంతమైంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే 1858లో చివరి చక్రవర్తి అయినటువంటి రెండవ బహదూర్ షా బర్మాకు బందీగా ఎవరు పంపించడంతో మొఘల్ వంశం అంతమైంది అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఆంగ్లేయులు. అంటే ఇక్కడ మొఘల్ వంశము ఏది అంతమైంది అని అంటే ఆంగ్లేయులు అంతం కావడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్లేయులు సంవత్సరానికి 3,000 రూపాయలు చెల్లించి బెంగాల్లో పన్నులు చెల్లించకుండా స్వేచ్ఛా వాణిజ్యం చేసుకోవడానికి అనుమతి పొందారు. ఏ నిషాన్ ఆంగ్లేయులకు ఎవరు జారీ చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, షా సూజా. అయితే ఆంగ్లేయులుగా చూసినట్లయితే సంవత్సరానికి 3,000 రూపాయలు చెల్లించి బెంగాల్లో పన్నులు చెల్లించకుండా స్వేచ్ఛ వాణిజ్యం చేసుకోవడానికి అనుమతి పొందడం జరిగిందండి. అయితే ఏ నిషాన్ ఆంగ్లేయులకు ఎవరు జారీ చేశారంటే షా సూజా నిషాన్ను ఆంగ్లేయులకు అంటే ఏ నిషాన్ ఆంగ్లేయులకు ఎవరు జారీ చేశారంటే షా సూజా జారీ చేయడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో సత్యం ఏదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2. అంటే ఇక్కడ బెంగాల్లోని సంపద మరియు వనరులు ఫ్రెంచ్ వారిని అంతం చేయడానికి ఉపయోగించబడ్డాయి. ఎవరినండి? ఫ్రెంచ్ వారిని. ఎక్కడ? బెంగాల్లో ఉన్నటువంటి సంపదలు మరియు వనరులు ఫ్రెంచ్ వారిని అంతం చేయడానికి ఉపయోగించబడ్డాయి. నెక్స్ట్, ఇంగ్లాండ్ను క్వీన్ ఆఫ్ ది సీస్ అని పిలిచేవారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంగ్లాండ్ను క్వీన్ ఆఫ్ సీస్ అని పిలిచేవారు. సో ఇక్కడ రైట్ ఆన్సర్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి రైట్, సెకండ్ వన్ రైట్. అంటే ఇంగ్లాండ్ను క్వీన్ ఆఫ్ సీస్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో డేన్స్ వారు ఏ ప్రాంతాల్లో వ్యాపార స్థావరాలు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ. ఏ ప్రాంతాల్లో అంటే ఇక్కడ పిప్లి, బాలాసోర్, అండమాన్ మరియు నికోబార్ దీవుల ప్రాంతాలలో వ్యాపార స్థావరాలు ఏర్పాటు చేయడము జరిగింది. ఎవరండి? డేన్స్ వారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో భేదంగా ఉన్నది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, వెంగుర్లా. అంటే ఇక్కడ కింది వానిలో భేదంగా ఉన్నది ఏంటి అని అంటే వెంగుర్లా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఏ సంవత్సరంలో వ్యాపారం ప్రారంభించిన ఈస్ట్ ఇండియా కంపెనీ మొఘల్ చక్రవర్తుల అనుమతితో తమ వ్యాపారాన్ని కొనసాగించింది? ఇక్కడ భారతదేశంలో ఏ సంవత్సరంలో వ్యాపారం ప్రారంభించిన ఈస్ట్ ఇండియా కంపెనీ మొఘల్ చక్రవర్తుల అనుమతితో తమ వ్యాపారాన్ని కొనసాగించిందంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి, 1600 సంవత్సరంలో. 1600 సంవత్సరంలో కనుక చూసినట్లయితే వ్యాపారం ప్రారంభించినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ మొఘల్ చక్రవర్తులను తమ వ్యాపారాన్ని కొనసాగించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్యారిస్ సంధి ప్రకారం ఆంగ్లేయులు భారతదేశంలో ఫ్రెంచ్ స్థావరాలను ఫ్రెంచ్ వారికి ఏ సంవత్సరంలో తిరిగి ఇచ్చారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1763. అంటే ఇక్కడ ప్యారిస్ సంధి ప్రకారం ఆంగ్లేయులు కనుక చూసినట్లయితే భారతదేశంలోని ఫ్రెంచ్ స్థావరాలను ఫ్రెంచ్ వారికి 1763 సంవత్సరంలో తిరిగి ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్లేయులకు మద్దతుగా వచ్చిన కర్ణాటిక్ నవాబు అన్వరుద్దీన్ ఏ సేనాని కెప్టెన్ ఫారడేస్ షామ్తో యుద్ధంలో ఓడించాడు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. ఆంగ్లేయులకు మద్దతుగా వచ్చినటువంటి కర్ణాటిక్ నవాబు అన్వరుద్దీన్
ఎవరండి? కర్ణాటిక్ నవాబ్ అయినటువంటి అన్వరుద్దీన్ ఏ సేనాని కెప్టెన్ ప్యారడైస్ షాంతోమ్ యుద్ధంలో ఓడించాడు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఫ్రెంచ్. ఫ్రెంచ్ సేన అనేటువంటి కెప్టెన్ ప్యారడైస్ షాంతోమ్ యుద్ధంలో ఓడించడము అంటే ఈ ఫ్రెంచ్ యుద్ధంలో ఓడించడము జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.